ప్రభుత్వానికి ఇచ్చారు అని న్యూస్ లో విన్నాను, ఇచ్చారని న్యూస్ లో చదివాను, విన్నా. నా దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు క్యాష్ పట్టుకెళ్ళింది నాకు చూపించలేదు, చెక్ ట్రాన్స్ఫర్ చేసింది నాకు ఇవ్వలేదు. డబ్బులైతే దొరుకుతున్నాయి కదా. జడ్జింట్లోనే 500 కోట్లు ముందు దొరికాయి, తర్వాత 50 కోట్లే అన్నారు. ఆ జడ్జిని మళ్ళా వాళ్ళ సొంత ఊరికి ప్రమోట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంటిలోనే 50 కోట్లు, ముందు 500 కోట్లు అన్నారు. జడ్జి ఇంటిలోనే 50 కోట్లు దొరికి తప్పు లేదు. నువ్వు ఇంకొక 500 కోట్లు తీసుకో, నిన్ను చక్కగా మీ ఊరే పంపిస్తావు. నువ్వు రిటైర్ అయిన తర్వాత భారత రత్న, పద్మభూషణం, రాజ్యసభ ఎంపీఓ ఇస్తావు అని ఒక ఆయన న్యూస్ చేసుకో, స్టోరీ చేయి. ఇప్పుడు నేను మాట్లాడి ఇలా ఉన్న దేశ పరిస్థితి. ప్రశ్నించిన వాళ్ళని నోరు ముగిస్తారట. అందాల తారను నోరిప్పించాడు దేవుడు. మీరు నా నోరు ముగించారు, దేశ శాంతి నోరు ముగించారు రేవంత్ రెడ్డి తమ్ముడు. ఇప్పుడు నీ గురించి, నీ ప్రభుత్వాన్ని గురించి మిస్ ఇంగ్లాండ్ చూసారా, బొమ్మ చూసారా? నిజంగా ఆవిడే మిస్ వరల్డ్. అవును, అంత టాలెంట్, అంత అందం, అంత సౌందర్యం, దేవతలా చూసుకోవాలి. ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఒక సిస్టర్లా. ఎందుకంటే నాజనీని మిస్ వరల్డ్ 2005లో మన చారిటీ సిటీకి రాలేదా? ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్. వెంటనే ఐశ్వర్యరాయ్ కాల్ చేసి నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదా? మిస్ వరల్డ్, మిస్ కేరళ నాజనీ, మిస్ వరల్డ్ రన్నర్ అప్. దేవుడు మార్చేశాడు. 13 మంది మిస్ వరల్డ్ నా శాంతి సభలు అటెండ్ అయ్యారు, రికార్డెడ్గా. ఇప్పుడు కాదు, 2004 పోర్టరికో, అమెరికా, 2005 ఎక్కడికి వచ్చారు. ఇప్పుడు పిలిస్తే శాంతి సభలకి ఇప్పుడు మరలా అమెరికాలో. ఇక్కడికి రానివ్వరు కదా, ఇక్కడికి వీసాలు ఇవ్వరు కదా. కంపెనీలు, మేము తెచ్చిన కంపెనీలకు వీసాలు ఇవ్వరు, ప్రెసిడెంట్కి వీసాలు ఇవ్వరు, ప్రైమ్ మినిస్టర్కి వీసాలు ఇవ్వరు, బిలియనీర్కి వీసాలు ఇవ్వరు, సెలబ్రిటీకి వీసాలు ఇవ్వరు. పాపులారిటీ పెరిగిపోతుందని